హలో సుమన్ టీవీ వ్యూయర్స్, నేను ఇప్పుడు బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఈ ఈవెంట్లో ఉన్నాను. సో దీని మెయిన్ ఆర్గనైజర్స్ వారితో ఉన్నాను నేను ఇప్పుడు. సో ఇది చాలా సక్సెస్. వాళ్ళ కష్టం ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వై పీపుల్ హ్యావ్ టు డూ మెడిటేషన్. This RCML is happening second time in Dubai. Last year it happened in November 2024. Now this is the second edition and we all are geared up with the power of meditation. Super. You know, if we do meditation, definitely you get the double power to do the work. And morning to night, there is a team involved for each and every work. So we have a different segment and everybody has done 100% of them for completing that segment. సాధారణంగా ఈ ఆధ్యాత్మిక ఏవైతే మనం చేస్తామో వాటికి దీనికి ఏంటంటే తేడా, ఇక్కడ మేము అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి ఎక్స్పీరియన్సెస్ విని మన మంచి మార్గంలో తీసుకెళ్తుంది. అది మేము వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వడానికి, అందరి లీడర్స్ని పిలవటానికి. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఎవరినైతే పిలుస్తామో వాళ్ళని ఎంతమందిని వాళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అన్న దాన్ని మేము అది తీసుకొని, ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మేము అందరం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ మెడిటేషన్ మీనింగ్ ఏంటంటే మెయిన్లీ స్ప్రెడింగ్ టు లీడర్స్ అండి, CEOs ఆర్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ద హెడ్స్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్ వెన్ దే లెర్న్ మెడిటేషన్, అప్పుడు మీకు ఆ ఇంపాక్ట్, అది మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ RCML అండి. ఇట్ హ్యాస్ టు రీచ్ టు మోర్ ఆఫ్ లీడర్స్, more organizations. Medical science is concerned. And I think the way forward is always to have hard evidence of how meditation affects the mind and how the mind affects, make a difference to your health. And I think that is the way forward.